థ్యాంక్స్. చాలా మెమరబుల్గా ఉంది. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది జయ్. నేను చాలాసార్లు అనుకున్నాను నీతో చెప్దామని, కానీ నువ్వు నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి టైర్డ్ అయిపోయి సరిగ్గా మాట్లాడుకోవడానికి టైం సరిపోవట్లేదు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే నువ్వు ఇలా నాతో టైం స్పెండ్ చేస్తావని. చాలా హ్యాపీగా ఉంది జయ్. మరి ఇంట్రెస్ట్ పోయింది, బోర్ కొడుతుంది, బ్రేక్ కావాలి అన్న. కోపంలో ఎన్నో అంటాం, నువ్వు అన్నీ పట్టించుకుంటే ఎలా చెప్పు. సరే అది వదిలేలే, కానీ ఎప్పుడేం అడిగినా ఎందుకేం చెప్పావు, ఎందుకు దాస్తావు? అది చెప్తే కానీ అర్థం చేసుకుని నాలాంటి వాడి దగ్గర. చెప్తేనే అర్థం చేసుకుంటా అంటావు, నువ్వు అంతేగా. కాదు, నాకు చెప్పకుండా అర్థం చేసుకునే జయ కావాలి. అయినా చాలా రోజుల తర్వాత ఇవాళ కలిసా వాడిని. వాడే మారలేదు, అలానే ఉన్నాడు. కాకపోతే ఈ మధ్య బిజీ లైఫ్లో పడి నాతో సరిగ్గా మాట్లాడడానికి టైం కూడా సరిపోవట్లేదు. నేను కూడా వాడిని ఈరోజే కలిసా. వాడు కూడా చాలా హ్యాపీగా మెమరబుల్గా ఫీల్ అయ్యాడంట. ఇంకేమన్నాడు? నీకెప్పుడు బోర్ కొట్టకుండా ఇంట్రెస్ట్ పోనివ్వకుండా చూసుకుంటానని చెప్పమన్నాడు. లవ్ యూ చెప్పానని చెప్పు. లవ్ యూ టూ చెప్పమన్నాడు వాడు కూడా. ఇంకేంటి, ఇప్పుడైనా కోపం తగ్గిందా? ఇంకొంచెం ఉంది. కిస్ చేస్తే తగ్గుద్దా?